హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు అమావాస్య ఉంది. సో ఈ అమావాస్య రోజు యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతున్నాయి చూద్దాం ఈ అమావాస్య ఎనర్జీస్లో. ఓకే, మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ వలన ఈ మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా, ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు, అలా మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, మరి చూద్దామా ఈరోజు ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూసేస్తాం. లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ గురించి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయని తెలియజేయండి. ఈ అమావాస్య ఎనర్జీస్లో మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండి, టెంపరెన్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద సన్ అండి బ్యూటిఫుల్, ద హర్మిట్, ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్, ద డెవిల్, ఎస్ ఆఫ్ కర్బ్స్ అనమాట. క్వీన్ ఆఫ్ కర్బ్స్కి కూడా మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ అనేది కనిపిస్తుంది అండ్ త్రీ ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ పెట్టేస్తాను అండ్ అలాగే కొన్ని ఎనర్జీస్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ కూడా మనం తీసుకుందాం ఈరోజు. ఓకే, సో ఎనర్జీస్ నుంచి కొన్ని కార్డ్స్ అయితే తీసుకుంటాను. ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. Contract, happy family, door to personal healing and happiness అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా బ్లాస్మింగ్ అబండెన్స్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ కూడా తీసుకుంటాను. ఇంప్రూవింగ్ హెల్త్, ఆపర్చునిటీ, యు ఆర్ రెడీ. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీకు ఇప్పుడు నడుస్తుంది అని చెప్తున్నారనమాట మీ స్పిరిట్ ఏంజల్స్. ఓకేనా, లవ్ మెసేజెస్ ఏదైనా చూద్దామా, లవ్ మెసేజ్ కూడా తీసుకుందామా కొన్ని. ఇది యూనివర్స్ ఇచ్చిన కార్డ్ అండి, అబ్సెషన్. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది డెవిల్, మిస్ట్రస్ట్, ఐసోలేషన్, అన్కండిషనల్ లవ్, వైబ్రేషన్, లాయల్టీ అండ్ కంప్లైంట్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ టాక్సిసిటీ అనేది వచ్చింది. ఓకేనా, ఓకే,
కార్డ్స్ అనేవి క్లియర్ కట్గా మీకు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. మీకు ప్రతి ఒక్క కార్డ్ అనేది నేను క్లారిఫికేషన్ ఇస్తానండి, ఓకేనా. డెఫినెట్లీ ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు, నేను 100కి 100% రాసిస్తానండి, ఓకే. ఈరోజు అమావాస్య ఎనర్జీస్ అనేది రీడింగ్ మేబీ డైలీ అటు ఇటు పోయినా కూడా ఈరోజు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఓకే. సో థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. థర్డ్ పార్టీ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు, ఓకే. మీకు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. మీరు నమ్మిన వారు మిమ్మల్ని చాలా మోసం చేసి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ కూడా మీరు చాలా హార్ట్ బ్రేక్తో ఉన్నారనమాట, ఓకే. ప్రాణం ఏదో బతుకుతున్నామా అంటే బతుకుతున్నాము అనే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. అందరూ ఉన్నారు మీ చుట్టూ, ఇక్కడ మనీ ఫ్యామిలీ అని అందరూ ఉన్నారు. కానీ మీరు బాగా నమ్మిన పర్సనే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీరు రియలైజ్ అయ్యారనమాట లాస్ట్కి వచ్చేసి, ఓకే. ఇక్కడ డెవిల్ వచ్చింది. ఈ పర్సన్కి మీ మీద కేవలం ఒక లస్ట్ ఎనర్జీ. ఇక్కడ లవ్ కంటే తనకి లస్ట్ ఎనర్జీ కావాలి. ఈ పర్సన్ మీ అందానికి తను ఫిదా అవుతున్నారనమాట, ఓకే. మేల్ ఆర్ ఫీమేల్ అండి. సో నేను రీడింగ్లో ఏదైతే వస్తుందో నేను అదే చెప్తాను, ఓకేనా. మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఫీమేల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండి ఉంటారనమాట. మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉండి ఉంటారనమాట, ఓకే. మీ అందానికి పర్సన్ ఫీదా అవుతున్నారనమాట, ఓకే. తను ఇక్కడ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ తను మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారండి. ఇక్కడ ఈ రిలేషన్షిప్ని పర్సన్ ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే 3 of Swords వచ్చింది, ద డెవిల్ అనమాట, ఓకే. డెఫినెట్లీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ తను అదర్ కనెక్షన్తో తను డీల్ అవుతున్నారు ఆల్రెడీ ప్రజెంట్ ఎనర్జీస్. కానీ పర్సన్ చూడండి, అక్కడి పర్సన్ ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, తన దృష్టి అంతా మళ్ళీ మీ వైపు మళ్ళిందనమాట, మీ మీద మళ్ళింది. మీరు రాను రాను మీ లైఫ్లో మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మీ ఫ్యామిలీతో కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీ లైఫ్ గురించి మీరు మంచి మంచి ప్లానింగ్ చేసుకుంటున్నారు, ఓకే. అది పర్సన్కి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. తన మనసు అనేది మీ వైపు మళ్ళుతుంది. యాక్చువల్గా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను 1 or 2 times అలా కాల్ తను లిఫ్ట్ చేయలేదనుకోండి, మళ్ళీ మీరు పదే కాల్ చేస్తారు కదా, అప్పుడు ఈ పర్సన్ ఎనర్జీ అనేది హైలో ఉంటుంది, మీ ఎనర్జీ అనేది లోలో ఉంటుంది అనమాట. మీరు బాధపడతా కూర్చుంటారు, తన గురించి ఏడుస్తూ కూర్చుంటారు. ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అనమాట. కానీ మీకు తెలుసు కదా తన నిజస్వరూపం ఏంటిది మీకు తెలుసు. ఆల్రెడీ మీరు ఈ పర్సన్ని పూర్తిగా చదివేసి ఉన్నారు. తన గురించి మీరు ఇంకా ఏడవరు, ఓకే. మీరు తన విషయంలో ఎంత హార్ట్ బ్రేక్ అయిందంటే మేబీ మీరు నైట్ పడుకుంటే తెల్లారేసరికి మీ ప్రాణం ఉంటుందో లేదో అలాంటి పెయిన్ నుంచి మీరు బయటకు వచ్చారనమాట. చాలా కష్టాలను ఎదుర్కొన్నారు ఈ పర్సన్ విషయంలో. ఒంటరితనాన్ని అనుభవించారు, నిద్రలేని రాత్రులు గడిపారు, ఎంతో ఏడ్చారు, ఓకే. కానీ పర్సన్ అర్థం చేసుకున్నారు అంటే ఇంకా మిమ్మల్ని బాధ పెడతా ఉండడం. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ పర్సన్ గురించి మీరు ఏడవకూడదు. ఎందుకంటే నిజంగా ఈ పర్సన్కి కూడా లవ్ ఉంటే మీరు ఇంత ఏడ్చినా మీరు ఇంత బాధపడినా తను మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కదా. కానీ పర్సన్ పైగా ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా తన ప్రవర్తన అయితే ఉండింది. కాబట్టి మీరు లాస్ట్కి ఈ పర్సన్ని దూరం పెట్టాలి, ఇలాంటి వాళ్ళు అస్సలు అవసరం లేదు మన లైఫ్లో అని మీరు అనుకున్నారనమాట. చాలా మందికి పర్సన్ నిజస్వరూపం అనేది మీకు తెలిసింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. ఈ అమావాస్య ఎనర్జీస్లో ఈ పర్సన్ ఈరోజు మీ మీద తను ఎంతగా అబ్సెషన్గా ఫీల్ అవుతారంటే బాగా లస్ట్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లవర్స్ ఆర్ వాట్ ఎవర్ అండి, ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి, తనకి మీ వైపు నుంచి ఫిజికల్ నీడ్స్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే. ఇక్కడ డెవిల్ అండ్ ఇక్కడ ఎంప్రెస్ అనమాట. ఇక్కడ డెవిల్ అంటే తను ఒక తెలుసు కదా, డెవిల్ అంటే చాలా మూర్ఖుడు, కంట్రోలింగ్ పర్సన్ అండ్ కేవలం ఫిజికల్ నీడ్స్ ఆశించే పర్సన్. మీరు ఎంప్రెస్ అనమాట. మీకు మీ పర్సన్కి మధ్యలో ఎంత డిఫరెంట్ ఉంటుందంటే దయ్యానికి దేవతకి చాలా డిఫరెంట్ ఉంటుంది, ఓకే. అలాగే మీ ఇద్దరి మధ్యలో కూడా అంతే డిఫరెంట్ అనేది ఉంటుందండి. ఇక్కడ దయ్యం మీ పర్సన్, దేవత మీరు, దేవుడు కూడా మీరే, ఓకే. మేల్ ఆర్ ఫీమేల్ అండి, ఓకేనా. నేను మేల్కే చెప్పడం లేదు, ఫీమేల్కే చెప్పడం లేదు, ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. మీ ఇద్దరి మధ్యలో దయ్యానికి దేవుడికి ఉన్న డిఫరెంట్ అనేది ఉందన్నమాట, ఓకే. ఈ పర్సన్ మీకు ఏ విషయంలో కూడా సరిపోరండి తను, ఓకే. తను ఒక డెవిల్, మీరు ఒక ఎంప్రెస్. మీరు ఆకాశం, తను భూమి. ఇక్కడ
మీ అంతలే మీరు తనని కేరింగ్ ఇచ్చారు, లవ్ ఇచ్చారు, అప్పుడు ఈ పర్సన్ పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు. మీరు ఎంత తన ముందల అన్నట్టుగా తను చూశారనమాట. కానీ ఇప్పుడు మీరు ఎంత అంటే నేను ఎంత అనేది నేను చూపిస్తాను అనేది మీరు ఆకాశం అంతా ఎత్తులో ఎదిగిపోతున్నారు. ఈ పర్సన్ భూమిని ఆనుకునే ఉన్నారనమాట. ఇంకా తన లైఫ్ ముందుకి వెళ్ళడం లేదు, వెనుకకి కూడా వెళ్ళడం లేదనమాట. ఓకే, స్టక్ అయిపోయారు తన జీవితంలో. పర్సన్ మెయిన్ క్యారెక్టర్ అండి. సో తను మెయిన్గా ఎవరైనా అందంగా కనిపిస్తే వారికే తను ఫ్లట్ అయిపోతారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మేబీ వారితో ఫ్రెండ్షిప్ అయినా చేస్తారు, కానీ వారిని ఊరికే వదిలిపెట్టే పర్సన్ అయితే కాదనమాట తను. ఓకే, అలాంటి పర్సన్ అనమాట. చాలా కంట్రోలింగ్ నేచర్ ఉంటుంది ఈ పర్సన్కి. మీ వైపు నుంచి ప్రతి ఒక్క అవసరం తను తీర్చుకుంటారు. కానీ మీకు ఈ పర్సన్ అవసరం ఎప్పుడైతే ఉంటుందో అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయరు, మెసేజ్ చేయరు, రెస్పాండ్ అవ్వరనమాట. ఇలాంటి పర్సన్ అయితే మీకు అవసరం లేదండి. ఓకే, ఇలాంటి మూర్ఖత్వం గల పర్సన్ చేతిలో మీ జీవితాన్ని పెట్టి మీరు స్పైల్ చేసుకోకండి. ఓకే, ఈ కార్డులో ఇది చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఈ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉండొచ్చు, ఆ పొగరు కూడా తనకి చాలా ఉంటుంది. జల్సాలని, ఎంజాయ్మెంట్ అని, డ్రింకింగ్ అని, బ్యాడ్ హ్యాబిట్ అన్నీ ఉంటాయి ఈ పర్సన్కి. ఓకే, కానీ మీ దగ్గరికి వచ్చేసరికి టైం లేదంటారు, టైం ఇవ్వరు. మీరు చూడడానికి చాలా బాగుంటారు, కానీ తనలో ఒక లస్ట్ ఎనర్జీ ఉంటుంది కదా, కాబట్టి తను వేరే అదర్ కనెక్షన్ పెట్టుకోవడము, అక్కడ రిలేషన్స్ అలా ఉంటాయన్నమాట ఈ పర్సన్కి. కానీ పర్సన్కి లాస్ట్ మీరే గత అవుతారు, కానీ తనకి అర్థం కాదనమాట. మీ వాల్యూ ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడు తెలిసి వస్తుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ బ్యూటీకి పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. అండ్ ఏదో విషయంగా మీకు క్లారిటీ కూడా వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్లో ఎవరు రాబోతున్నారండి, కానీ ఈ పర్సన్ విషయంలో మీ ఓపిక అనేది నశించిపోయింది అనమాట. మీరు అవసరం లేదనుకుంటున్నారు. మీరు చాలా రోజుల నుంచి ఓపిక పట్టారండి, పోనీలే అన్నట్టుగా మీరు వదిలేశారనమాట. చూసి చూడనట్టుగా ఉండడం అనమాట. ఓకే, తన తప్పులని, తన దుడుకుతనం ఇదంతా మీరు చూసి చూడనట్టుగా వదిలేశారు. కానీ ఇక మీదట మీరు అలా ఈ పర్సన్ని పట్టించుకోవాలి అని మీరు అనుకోవడం లేదనమాట. తన కర్మని తను వదిలేయాలి, అవసరం లేదు, నా ఓపిక అంతా నశించిపోయింది, నిన్ను భరించేంత ఓపిక కూడా లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. టెంపరెన్స్ వచ్చింది ఇక్కడ. చాలా ఓపిక పట్టారు మీరు పర్సన్ విషయంలో. తన నడవడిక, తన మాటలు, తన చేతలు, తన బిహేవియర్ అన్నిట్లో మీరు చాలా ఓపిక పట్టారు. కానీ ఇక మీదట మీరు అలా ఓపిక పట్టాలి అని మీరు అనుకోవడం లేదనమాట. అండ్ ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ అండి. ఈ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. కానీ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకున్నారా అంటే అర్థం చేసుకోలేదు. ఈ పర్సన్ గురించి మీరు బాధపడని రోజులు లేదు. చాలా నిరీక్షణ అనమాట. కాలు పైన తల కింద వేలాడి తీసుకొని మరి ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. ఇంత ఆలోచించారు. ఈ పర్సన్ విషయంలో ఇన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్నారు. ఒంటరికైనా సరే ఈ పర్సన్ విషయంలో చాలా కష్టాలను కూడా మీరు ఎదుర్కొని ఉంటారనమాట. ఈ పర్సన్ గురించి అందరినీ వదిలేసి కూడా ఉంటారు కొంతమంది. కానీ ఆ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోలేదండి. ఓకే, ఏదో ఒక రోజు మీ లైఫ్లో ఈ పర్సన్ తల వెనుకల సూర్యుడు ఉదయిస్తున్నారు కదా, అలాగే మీ లైఫ్లో కూడా ఏదో ఒక రోజు వెలుతురు వస్తుందేమో అనే ఆశతో మీరు చాలామంది వెయిట్ చేశారనమాట. కానీ ఈ పర్సన్ ఇంకా అర్థం చేసుకోరు. తను ఒక మూర్ఖుడు ఆర్ మూర్ఖురాలు అని మీరు వదిలేస్తున్నారనమాట. అవసరం లేదనుకుంటున్నారు. ఈ పర్సన్ మీద ఫోకస్ మీరు అంత తీసేసి మీ కెరియర్ గురించి ఆలోచించడము, ఇప్పుడు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. చాలామందికి మీరు మేబీ పాస్ట్లో ఏదైతే జాబ్ రావాలి అని మీరు చాలా ప్రయత్నాలు అయితే చేసి ఉన్నారో అలాంటి జాబ్ కూడా మీకు రాబోతుందండి. ఓకే, ఫారెన్ నుంచి మీకు ఏదో గుడ్ న్యూస్ లాంటిది రావచ్చు అనమాట. ఓకే, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా తను మేబీ 1 వీక్ లోపల తను మిమ్మల్ని చేసేయడం కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ కూడా ఈరోజు మీతో మేబీ మీ ఇద్దరికి మధ్యలో ఏదైనా స్వీట్ మెమొరీస్ లాంటిది ఉండొచ్చు. ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు, మీరు చేసిన జ్ఞాపకాలు అండ్ ఏదైనా షాపింగ్కి వెళ్ళిన అవి ఉంటాయి కదా,
స్మాల్ హ్యాపీనెస్ లాంటిది, ఏదైనా ట్రావెలింగ్ లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళి ఉంటే ఈ పర్సన్ తను ఆ విషయాలన్నీ ఈ పర్సన్కి చాలా డిస్టర్బ్ చేయడం లాంటిది జరుగుతుందన్నమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు తను. కెరియర్ వైజ్గా కూడా మీకు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. ఫారెన్ నుంచి కూడా కావచ్చు. సో మీరు అనుకున్న జాబ్ అనేది మీకు రాబోతుంది. మీరు గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ గురించి వెయిట్ చేసే వారికి కూడా మీరు గుడ్ న్యూస్ వింటారండి. గవర్నమెంట్ జాబ్ గురించి మీరు వెయిట్ చేసిన వారికి 1 year లోపల, ఓకే, ఆ లోపలే మీరు గవర్నమెంట్కి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారనమాట. ఓకే, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, నేను ఆల్రెడీ ఎగ్జామ్స్కి అటెండ్ అయి ఉన్నాను, సో రిజల్ట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకునే వారికి మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు. ఓకే, ఎవరో మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారండి. వారి లైఫ్లో ఉండేటట్టుగా మిమ్మల్ని ఈ పర్సన్ తను వదులుకోవాలి అని పర్సన్ అనుకోవడం లేదు. ఎందుకో నాకు మీ పాస్ట్ పర్సన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ని మీరు దూరం పెట్టాలి అని మీరు ఫిక్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ఈ పర్సన్లో మీరు చాలా విసుగు చెందేశారండి. తన మీద అంతకుముందు ఎంత లవ్ ఉండిందంటే ఆ లవ్ అంతా పోయి ఈ పర్సన్ అంటే చిరాకు అనేది పెరిగిపోయిందనమాట మీకు. ఈ పర్సన్ అంటేనే మీకు ఏదో తెలియని కోపం, చిరాకు అనిపించడం, తన గురించి మాట్లాడడం కానివ్వండి, అండ్ తనని చూడడం కానివ్వండి, తన గురించి మాట్లాడడం కానివ్వండి, అదంతా మీకు చిరాకు అనిపించడం అనమాట. ఓకే, ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరేమో మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనమాట. ఎంప్రెస్ అంటే ఇది మామూలు ఎనర్జీ కాదండి. ఓకే, ఈ పర్సన్ తను మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు కూడా. ఓకే, ఇంత అందంగా తయారైపోయారా వీళ్ళు, లేదా ఇంత ఎత్తు ఎదిగిపోతున్నారా, లేదా కొంతమంది మీరు కెరియర్ వైజ్గా కూడా మీ మీద చాలా మంది కుళ్ళుగా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నేబర్స్ అనేసి ఫ్యామిలీ రిలేషన్షిప్లో అలాంటి వారు కూడా మీ మీద కుళ్ళుగా ఉండొచ్చు అనమాట. మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు, లేదా చాలా స్మార్ట్గా ఉన్నారు. ఇక్కడ మీ ఎనర్జీ ముందు వారి ఎనర్జీ అనేది ఎక్కడ కూడా సరిపోవడం లేదండి. ఓకే, అందుకనే మీ వెనకాల చాలా మంది కుళ్ళుకునేవారు ఎక్కువగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ డివైన్ మాస్కులైన్ అండ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఉంది. సో ఇక్కడ మీరు మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంపరర్ పర్సన్ అండ్ మీరు ఎంప్రెస్ అనమాట. ఓకే, పూర్వజన్మలో మీరు వైఫ్ అయిన హస్బెండ్ అయి ఉంటే ఈ జన్మలో వేరే వేరే మ్యారేజ్ చేసుకొని అలా కూడా ఉంటే, లేదా సింగిల్గానే ఉన్నారంటే ఏదైనా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ. ఓకే, మీ సోల్మేట్ని మీరు ఆల్రెడీ కలిసే ఉన్నారు, తనతోనే ఉన్నారు, కానీ చాలా డిస్టర్బెన్స్ లాంటిది క్రియేట్ అయి ఉందన్నమాట. ఏదో బాగా లస్ట్ ఎనర్జీ లాంటిది ఉందన్నమాట. ఈ జన్మలో మీరిద్దరూ ఫుల్ఫిల్ చేయాల్సింది ఏదో ఉందన్నమాట. మీరిద్దరూ కలిసి చేయాల్సింది ఏదో ఉంది. ఓకే, కాబట్టి కూడా మీరు మేబీ ఆ పర్సన్ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా దూరం వెళ్ళలేకపోవడము, మళ్ళీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోవడము అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో తను డైరెక్ట్గా వచ్చి మీతో తన ఫీలింగ్స్ అనేది చెప్పకుండా, తన మనసులో మాట మీతో చెప్పకుండా ఈ పర్సన్ దూరం నుంచి తను మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారనమాట తను. ఓకే, తన కంటికి మీరు ఒక దేవత, మేలైతే ఒక దేవుడు. ఓకే, అండ్ ఈ పర్సన్ తను మీ ఊహ నుంచి కూడా తను బయటపడలేకపోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు చాలా స్మార్ట్ పర్సన్ లాగా ఉన్నారండి. అంతకుముందు చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా అమాయకంగా ఉండేవారు, కానీ అలా ఉంటే కుదరదు, అమాయకంగా ఉంటే కుదరదు. సో చాలా స్మార్ట్గా తయారైపోయారనమాట. ఇక్కడ ఫీమేల్ ఎవరైనా చూస్తున్నారంటే కిడ్ గురించి మీరు గుడ్ న్యూస్ కూడా వినే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉందండి. సో హ్యాపీగా ఉండండి. ఇక్కడ కిడ్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారంటే కలుసుకోవడము అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, లేదా తను థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారండి. సో మేము కలుసుకుంటామా లేదా అంటే కలుసుకుంటారు. ఓకే, ఈ పర్సన్ తనంతలో తను రియలైజ్ అవ్వాలన్నమాట. ఓకే, మేబీ కిడ్ గురించి కూడా మీ పర్సన్ వేరే రిలేషన్షిప్కి కూడా వెళ్ళిపోయి ఉంటే సో మీకు కిడ్ కూడా కలిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీకు దూరమైన పర్సన్ మీకు కలుసుకుంటారనమాట మళ్ళీ. ఓకేనా,
ఇక్కడ సన్ కార్డ్ ఉంది కదా, ఈ పర్సన్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనే స్థితికి పర్సన్ అతి తొందరలో రాబోతున్నారు. తను హీల్ అవుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ జీవితం ప్రజెంట్ ఒక చీకటిలో ఇరుక్కుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అండ్ దాని నుంచి ఈ పర్సన్ బయటకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తను ఒకవేళ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉంటే, ఎందుకంటే ఇక్కడ డెవిల్ అనేది వచ్చింది కదా, ఒకవేళ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారంటే థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ తను వారి నిజస్వరూపం అనేది పర్సన్ తెలుసుకుంటారు. వారి రెండు ముఖాలు అనేది ఈ పర్సన్ ముందు బయటపడడం జరగబోతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీ లైఫ్లో కూడా మీరు మేబీ ఏదో విషయంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. అండ్ చాలామంది మిమ్మల్ని స్టక్ చేస్తున్నారనమాట. ఓకే, మీ ముందు ఒకలా మీ వెనకల ఇంకోలా అలా మాట్లాడడం లాంటిది ఏదో జరుగుతుంది, అది మీరు తీసుకోలేకపోవడం అనమాట. ఓకే, ఎవరైనా సరే అండి, అర్హత లేని వారు మాట్లాడితే తీసుకోలేరనమాట. ఓకే, వారు అర్హత గల పర్సన్ అయితే తీసుకోగలరు. ఓకే, కానీ ఎలాంటి అర్హత లేదు, వారికి మాట్లాడే అర్హతనే లేదు, అలాంటి పర్సన్ మాట్లాడితే అది తీసుకోలేరు ఎవరు. ఓకే, అలాగే మీ లైఫ్లో కూడా ఏదో జరుగుతుంది, అది మీరు తీసుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు మీకు ఎవరు ఎలాంటి వారు అనేది క్లారిటీ అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట హర్మిట్. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో చీకటి అంతా వెళ్ళిపోయి వెలుతురు అనేది రాబోతుంది. సన్ అనేది ఉదయిస్తున్నారు కదా ఇక్కడ. సో హీల్ అవుతారు కూడా. ఓకే, మీ లైఫ్లో ఏదో బర్డెన్స్ లాంటిది చాలా ఉన్నాయండి, అదంతా మీరు రిలీజ్ చేయండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వదిలేయండి, ఎలాంటి బాధలు ఉన్నా సరే అండి, దాని గురించి ఆలోచించి దాని గురించే బాధపడాల్సిన అవసరం అయితే లేదు, వదిలేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఎంపరర్, ఈ పర్సన్ ఏదో ప్లాన్ కూడా చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని కలుసుకోవడానికి. తను గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది ప్లాన్ చేయడం లాంటిది ఏదో చేయబోతున్నారండి పర్సన్. ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి కాబట్టి ఈ పర్సన్ తను మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఈ పర్సన్ని గమనించడం లేదు, మీరు మీ స్టైలిష్ మీద మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. నేను అందంగా రెడీ అవ్వాలి, లేదా మీ డ్రెస్సింగ్ కానివ్వండి, ఓకే, మీ హెయిర్ అనేది మీరు సరి చేసుకోవడం లాంటిది మీ మీద మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు. కానీ పర్సన్ చూడండి ఎలా చూస్తున్నారు మిమ్మల్ని. ఇక్కడ ఎంప్రెస్ అండ్ ఇక్కడ ఎంపరర్ అనమాట. తన ఫోకస్ అంతా మీ మీద ఉందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది ఏదో అలా అరేంజ్ చేసి సో అక్కడ మిమ్మల్ని తను కలుసుకోవాలి అని కూడా ఈ పర్సన్ ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్లో చాలా భయాలు అయితే మొదలయ్యాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ అంతకుముందు ఈ పర్సన్ నన్ను పడగొట్టే వారే లేరు అనుకున్న పర్సన్ సడన్గా తనలో భయం అనేది మొదలవుతుంది అనమాట. ఇప్పుడు తనలో ఏదో తెలియని చాలా భయం అయితే ఉంది. పర్సన్ మీతో తను రీయూనియన్ చేయాలి అని తను అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ వైబ్రేషన్, సో రీయూనియన్ చేయాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. అన్కండిషనల్ లవ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ పర్సన్ మీరు అన్కండిషనల్ లవ్ ఈ పర్సన్ మీద చూపించారు, కానీ తను ఇక్కడ మీ మీద తనకి అబ్సెషన్ ఉంది, లస్ట్ ఎనర్జీ ఉంది. మీ సైడ్ నుంచేమో అన్కండిషనల్ లవ్ ఉందన్నమాట. ఓకే, కల్మషం లేని ప్రేమ ఆప్యాయత మీరు చూపించారు, కానీ తను కళ్ళ కపటం అన్నీ పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని మీ వైపు నుంచి ఏదో ఆశించాలి అని తను లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడము, అలా ఈ పర్సన్ ప్రవర్తన అనేది ఉందన్నమాట. మీ బ్యూటీకి పర్సన్ ఫీదా అవుతున్నారు చాలా. ఓకే, థర్డ్ పార్టీ అయితే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ విషయంలో మీరు మనశ్శాంతి అనేది కోల్పోతున్నారండి. పర్సన్ బిహేవియర్ వలన మీరు మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇద్దరు ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నారు. ప్రజెంట్ మీరు ఈ పర్సన్తో కలవడానికి తనతో మాట్లాడడానికి మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ ఇద్దరికి వైబ్రేషన్ హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఉందన్నమాట. ఓకే, మీరు ఏదైతే ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా ఈ పర్సన్కి కూడా ఆ మెసేజెస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. మీరు ఏ మధ్యరాత్రి 2 గంటలకైనా 3 గంటలకైనా 4 గంటలకైనా 12 గంటలకైనా 12 గంటలకైనా మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించారా, డెఫినెట్లీ తనకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది టెలిపతిక్ మెసేజ్ అంటారండి. ఓకే, ఇక్కడ చాలామంది చూస్తున్నారు. అందరికీ మేబీ ఈరోజు రీడింగ్ చూసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ ఎవరి ముందైతే వస్తుందో మీకు మీ పర్సన్కి హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ జరుగుతుందన్నమాట. మీరు ఏం ఫీల్ అవుతారో తను కూడా అదే ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈరోజు ఎవరి ముందైనా వెళ్ళనివ్వండి. ఈరోజు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీరు అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ పర్సన్
మీ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ నడుస్తుంది. ఈ పర్సన్ మీ సోల్మేట్ అండ్ మీరు పూర్వజన్మలో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండి ఉన్నారు. ఆ జన్మలో ఫుల్ఫిల్ చేయండి, ఈ జన్మలో మీరు ఫుల్ఫిల్ చేయబోతున్నారు. అది ఏ విధంలోనే సరే, మీరు బాధపడే విషయమా లేదా వాట్ ఎవర్, ఓకే. తను మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్, మీ సోల్మేట్ అనమాట తను, ఓకేనా. కాబట్టి తను హ్యాపీగా ఉండాలి అని మీరు కోరుకోండి, ఓకేనా. అండ్ తను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ పర్సన్ వైపు నుంచి డైలీ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ చాలా హ్యాపీగానే ఉంటున్నాము మేమిద్దరము అన్నట్టుగా మీరు అలా తలుచుకోవాలన్నమాట. అదే ఏదో ఫేస్ అనేది చాలా డల్గా పెట్టుకోవడం అలా చెప్తే జరగదండి, ఓకేనా. మీ ఫేస్లో స్మైల్ అనేది ఉండాలి, మీరు ఫీల్ అవ్వాలన్నమాట. ఫీల్ అవుతా చెప్పాలి, అప్పుడు మంచి జరుగుతుందన్నమాట, ఓకే. సో మీ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ అయితే ఉంది, ఓకే. ఈ పర్సన్ అండ్ మేబీ మీరు తన గురించి నెగిటివ్గా ఆలోచిస్తారనుకోండి, ఆ పర్సన్ కూడా మీ గురించి నెగిటివ్గానే ఆలోచిస్తారు. మీకు తన మీద లస్ట్ ఎనర్జీ ఉందనుకోండి, తనకి కూడా మీ మీద లస్ట్ ఎనర్జీ వస్తుంది, ఓకే. తన మీద మీకు అన్కండిషనల్ లవ్ ఉందనుకోండి, తను కూడా ఈరోజు మారకపోతే, ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ చాలా మొండివారు, ఓకే. మొండి అనే పేరుకి ప్రతిరూపం ఈ పర్సనే అనమాట, ఈ ఎంపరర్ పర్సన్, ఓకే. చాలా స్టబన్గా ఉంటారు. ఆ మొండితత్వంతోనే ఈ పర్సన్ ఎలా అంటే, ఈ పర్సన్ మొండితనానికి ఆపోజిట్ పర్సన్ ప్రాణం కూడా పోవచ్చు అనమాట, ఓకే. అంత మొండిగా ఉంటారు ఈ పర్సన్, ఓకే. ఆ మొండితనాన్ని భరించడం అది మొండిగా ఉంటారు ఈ పర్సన్, ఓకే. ఆ మొండితనాన్ని భరించడం అది అంత సాధ్యమైతే కాదండి, ఓకే. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఇన్ని రోజులు మీతో లాయల్గా లేరండి. మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఏడ్చి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు చాలా ఏడ్చారు, ఈ పర్సన్ మాత్రం మీతో రాయల్గా లేరు, తనని నమ్మకండి అని చెప్తున్నారు. ఈ పర్సన్ మీ దగ్గర మేబీ మీ దగ్గర ఒకలా, వేరే వారి దగ్గర ఇంకోలా, అలా ఈ పర్సన్ తను చాలా కంప్లైంట్ కూడా చేసి ఉంటారనమాట, ఓకే. తన వైపు ఎలాంటి తప్పు లేదు, సో మీ వైపే తప్పు ఉంది అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ప్లేట్ మార్చి ఉంటారనమాట, ఓకే. తన వైపే చాలా తప్పులు ఉంటాయి, తనే ఒక ఊబిలో మిమ్మల్ని లాగారు, ఓకే. మీరు హ్యాపీగా మీ లైఫ్లో మీరు ఉండేవారిని తనే ఊబిలో లాగడం లాంటిది అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ చేతులు ఎత్తేయడం లాంటిది అనమాట. నా వైపు ఎలాంటి తప్పు లేదు, తన వైపే తప్పు ఉంది అన్నట్టుగా ఈ పర్సన్ చేతులు ఎత్తేయడం లాంటిది ఏదో జరిగింది ఇక్కడ, ఓకే. అది మీరు తట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ మీతో ఏం చెప్తున్నారంటే, ఎవరికైనా హెల్త్ బాగోలేదంటే హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ అలాగే ఆపర్చునిటీ అనేది వచ్చిందంటే మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు పంపిస్తారు కూడా, జువారియా రెడీ, మీరు రెడీగా ఉండండి, మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ లాంటిది వస్తుంది. అండ్ హెల్త్ బాగోలేదనే వారికి కూడా హెల్త్ కూడా చాలా బాగుంటుంది, ఓకే. ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ తక్కువ అన్నట్టుగా ఎవరైనా చూపిస్తున్నారంటే అలాంటి వారిని మీ దరిదాపుల్లో కూడా రానివ్వకండి. ఎందుకంటే వారి ఒక సెల్ఫిష్ పర్సన్, వారు ఏంటంటే ఆల్రెడీ కళ్ళు కట్టుకొని తను ప్రవర్తించడం లాంటిది అనమాట. కాబట్టి అలాంటి మూర్ఖత్వం ఎవరైనా ఉన్నారు అంటే ఆ మూర్ఖులని దూరం పెట్టేయండి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి. ఇక్కడ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది, ఓకే. అండ్ ఇక్కడ డెవిల్ వచ్చిందండి. ఈ డెవిల్ కాడ ఎందుకు మేబీ నెగిటివ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. మేబీ మీరు హ్యాపీగా ఉండడం చూడలేక ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది మీ మీద కానీ మీ పర్సన్ మీద కానీ అలాంటిది జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వారిని ఎవరిని నమ్మకండి, ఓకే. మీరు అనుకున్నంత మంచి పర్సన్ అయితే వీరు కాదు, ఓకేనా. ఓకే అండి, లవర్స్ అయి ఉంటే ఇక్కడ మీ మీద పర్సన్ చాలా లస్ట్ ఎనర్జీ లాంటిది ఉంది, ఓకే. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ప్రజెంట్ పర్సన్ తను మిమ్మల్ని చూస్తున్నారు, మీరు ఇలా ఉండడం మీ పర్సన్ చూడలేకపోతున్నారు అనమాట. తనకి ఇప్పుడు భయం అనేది మొదలైంది అన్నది చూపిస్తుంది అనమాట, ఓకేనా. లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఓకేనా. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు
మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకోవాలి అని అనుకుంటారు. అండ్ ఎవరి మీద చాలా సీరియస్గా ఉంటారనమాట. ఒక నిజం చెప్పాలి అంటే ఏదో విషయంగా కోపంగా ఉంటారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారండి ఈరోజు. అండ్ మిథున రాశి వారు మీ ఎనర్జీ అనేది ఎవరికి ఇవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీరు నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఈరోజు. అండ్ సింహరాశి వారు ఏదో గ్రూప్ మీటింగ్ లాంటిది మీరు ఎవరితోనే డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కన్యా రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ అనేది వస్తుంది. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. అండ్ ధనుసు రాశి వారు ఈరోజు చాలా సైలెంట్గా ఉంటారు. అండ్ ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీ వరకేంటో మీరు చూసుకుంటారు. అండ్ మకర రాశి వారు మీకు ఏదో విషయంగా క్లారిటీ అనేది వస్తుంది. అండ్ కుంభరాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. అండ్ మీనరాశి వారు 24/7 ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకేనా. గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఏదో తప్పు చేసిన వారిలాగా. ఓకేనా. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.